సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు నిన్న ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నిన్న శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని బ్రేక్ ఫెయిల్ కావడంతో లారీని రోడ్డు పక్కనే ఆపారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో ఓఆర్ఆర్పై వెళ్తున్న భరత్ కారు ఆ లారీని బలంగా ఢీకొట్టడంతో కారు ముందు పార్ట్ మొత్తం కూడా లారీ లోపలికి చొచ్చుకుని పోయింది. దీంతో భరత్ అక్కడికక్కడే చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే జరిగిన సంఘటన నిన్న రాత్రి జరిగినప్పటికీ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి చనిపోయింది ఎవరు అని ఎంక్వైరీ చేసి పోస్ట్ మార్టం కోసం అటు హాస్పిటల్కి తరలించి ఇవన్నీ అయ్యే క్రమంలో ఈ వార్త కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలీసులు ఎంట్రీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కార్ నెంబర్ ఆధారంగా అది రవితేజ సోదరుడు భరత్ కారుగా గుర్తించారు. ఇక కుటుంబ సభ్యులు వచ్చి డెడ్ బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత అది భరత్ అని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం భరత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. భరత్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు. గతంలో కొన్ని వివాదాల్లో కూడా ఆయన ఇరుక్కున్నాడు. హీరో రవితేజ సోదరుడు భూపతిరాజు భరత్ నిన్న రాత్రి 10 గంటలకు ఓఆర్ఆర్పై జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో భరత్ స్కోడా కార్ ముందు పార్ట్ మొత్తం కూడా ఆ లారీ కిందకి చొచ్చుకు వెళ్ళిపోయింది. అంతటి ప్రమాదం తర్వాత ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కూడా బతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కేవలం అది హిట్ చేసి ఆగి ఉంటే గనక ఎయిర్ బ్యాగ్స్తో ప్రాణాలు నిలుపుకోగలిగేవారు. అయితే మొత్తం ఆ కారు ముందు పార్ట్ మొత్తం కూడా లారీ లోపలికి చొచ్చుకు వెళ్ళిపోవడంతో భరత్ కారులోనే చనిపోయారు. కారు ముందు పార్ట్ అంతా కూడా ఎంత నుజ్జునుజ్జైందో మనం చూస్తూ ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ఘోర ప్రమాదం నిన్న రాత్రి 10 గంటలకు జరిగినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కార్ను మళ్ళీ ఆ లారీలో ఇరుక్కున్న కార్ను బయటికి తీసి అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఎవరు ఇవన్నీ తెలుసుకుని ఐడెంటిఫై చేయడానికి కాస్త సమయం పడ్డట్టుగా కనిపిస్తుంది. కార్ నెంబర్ ఆధారంగా అది హీరో రవితేజ సోదరుడు భరత్ కారుగా గుర్తించారు. అయితే కారులో కేవలం భరత్ ఒక్కడే ప్రయాణిస్తున్నాడు. ఆయనతో పాటు ఎవరూ లేరు. కుటుంబ సభ్యులు బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత విషయం పోలీసులు కూడా జరిగిన యాక్సిడెంట్లో చనిపోయింది రవితేజ సోదరుడే అని కన్ఫర్మ్ చేశారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా కొత్వాల్ కూడా ఓఆర్ఆర్పై ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ అక్కడికక్కడే చనిపోయారు. రాత్రి 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ఒక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో దాన్ని ఓఆర్ఆర్పై ఒక పక్కకు నిలిపినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా భరత్ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారు ముందు పార్ట్ మొత్తం కూడా లారీ లోపలికి చొచ్చుకుని పోయింది. అయితే జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి 10 గంటలకు ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. రవితేజ సోదరుడు భరత్ ఈ ప్రమాదంలో చనిపోయాడు. భరత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో చేశారు. అతడే ఒక సైన్యం సినిమాలో ఆయన ఒక ఫుల్ లెంత్ రోల్ చేశారు. మా ప్రతినిధి జేపీ పూర్తి సమాచారం అందిస్తారు. జేపీ, రాత్రి ప్రమాదం జరిగిన తరువాత అయితే అతను ఎవరనేది ప్రస్తుతం మాత్రం కన్ఫర్మ్ అయింది. రాత్రి అతని డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు కానీ దానికి సంబంధించి వివరాలు చెప్పేవాళ్ళు లేకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగింది. ఉస్మానియా మార్చురీలో అతన్ని
మృతదేహాన్ని భద్రపరిచారు. ఇప్పుడిప్పుడే పొద్దున విషయం తెలుసుకున్నటువంటి బంధువులు, మిగతా వాళ్ళు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా ఇప్పుడే వచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రాసుకుంటున్నాడు. అసలు అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, దేనికోసం వెళ్తున్నాడు, ఎట్లా జరిగిందనే దాని మీద మొత్తం డీటెయిల్స్ రాసుకున్న తరువాత పోస్ట్ మార్టం జరిగే అవకాశం ఉంది. కొద్దిసేపటి తర్వాత పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మృతదేహాన్ని బంధువులకి అప్పగించే అవకాశం ఉంది. ఎస్జేపీ ప్రస్తుతం భరత్ మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉంచారు. పోస్ట్ మార్టం అనంతరం భరత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇప్పుడిప్పుడే భరత్ కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉస్మానియాకి చేరుకుంటూ ఉన్నారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఒక వ్యాన్ని ఢీకొట్టడం వల్ల, ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మరి ప్రమాదానికి అతివేగం కారణమా, లేకపోతే అక్కడ అసలు వ్యాన్ ఒక లారీ ఆగి ఉంది అనే కనీసం ఒక సైన్ బోర్డులు కానీ సిగ్నల్స్ కానీ ఏమి ఏర్పాటు చేయలేదా, ఎందుకు జరిగిందనే తెలియాల్సి ఉంది. కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి ఉన్నాయి, అది కూడా మనం చూస్తుంటాం. అనేక సందర్భాల్లో అనుకుంటుంటాం లగ్జరీ కార్స్లో ప్రయాణిస్తే ఎంతటి ప్రమాదం నుంచన్నా ప్రాణాలు కాపాడుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం. బట్ ఇటీవల జరిగిన అనేక సంఘటనలు మనకి అవన్నీ నిజం కాదు అని ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. అయితే నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న ఒక లారీని స్కోడా కార్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే ఆ కార్లో ఉన్నది ఎవరు, కార్లో చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా సమయం పట్టింది. ఐడెంటిఫై చేసిన తర్వాత అది హీరో రవితేజ సోదరుడు భరత్ మృతదేహమేనని పోలీసులు కనుగొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అసలు దీనిపై పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నైట్ 10 గంటల ప్రాంతంలో చెన్నమోటలేరు ఓఆర్ఆర్ పైన బ్రేక్ ఫెయిల్ ఒక లారీ ఆగిన దానికి ఒక స్కోడా, రెడ్ కలర్ స్కోడా యాక్సిడెంట్ వెనక నుంచి వచ్చి గుద్దుకోవడం జరిగింది. డెడ్ బాడీ ఐడెంటిఫై జరిగింది. ఇందాక వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు. ఈ సినీ ఆర్టిస్ట్ రవితేజ వాళ్ళ బ్రదర్ అని తెలిసింది. పోస్ట్ మార్టం చేసి కేసు నమోదు చేసాం. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ వాళ్ళకి ఒక్కరే ఉన్నారు ఆ టైం. శంషాబాద్ వైపు నుంచి సిటీ వెళ్తున్నారు, గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. లేదు అట్లా లారీ ఆగిన దాని వెనకాల నుంచి గుద్దుకున్నారు. ప్రముఖ హీరో రవితేజ సోదరుడు భూపత్రాజు భరత్ ఓఆర్ఆర్పై జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందారు. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓఆర్ఆర్పై ఈ ప్రమాదం జరిగింది. ఒక ఆగి ఉన్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ అక్కడ నిలిపివేశాడు. అయితే మరి భరత్ ఆ లారీని గమనించలేదా లేక ఇంకేమైనా జరిగిందో తెలియదు కానీ ఆ లారీని బలంగా ఢీకొనడంతో కారు ముందు భాగం మొత్తం కూడా లారీ కిందకు వెళ్ళిపోయింది. దీంతో ఫ్రంట్ పార్ట్ అంతా నుజ్జునుజ్జైంది. ఆ డ్రైవింగ్ సీట్లో రక్తపు మరకలు కూడా మనం చూడొచ్చు. ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి ఈ దృశ్యాలు. ముందు పార్ట్ మొత్తం కూడా లారీ లోపలికి చొచ్చుకుపోవడంతో భరత్ స్పాట్లోనే చనిపోయినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి, కార్ నెంబర్ ఆధారంగా ఎవరోనే తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టడంతో ఈ విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.